ఆవర్తనో నివృతాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలోదరణీధరః. ఆవర్తనో నివృతాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలోదరణీధరః. భావం: నిజంగా ప్రపంచంతో ప్రమేయం లేని పరమాత్మ ఏ మూల సౌధంలోనూ నిర్లిప్తంగా నివృత్తి మార్గంలో నిష్ణాతుడైన సన్యాసిలా ఉంటాడు. కానీ జీవకోటి ఉదయానికి, అభ్యుదయానికి, లయానికి అతడే మూలకారకుడు. పోషించేది, శోషింపజేసేది కూడా అతడే. ఎండవానలు, వెలుగు నీడలు, మంచి చెడ్డలు అన్నీ అతని కనుసైగను గ్రహించి వర్తిస్తాయి. కానీ అతడు మాత్రం నివృత్తుడు. పగలు రావాలంటే రాత్రి గడవాలి, వెలుగు రావాలంటే చీకటి పోవాలి. దీనికి సాంధ్య సంఘర్షణ అవసరం. ఈ సమరంలో ప్రధాన పాత్ర వహించే ప్రభాకరుడు ప్రచండమైన తేజస్సుతో ఉదయించి చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపచేస్తాడు. అగ్ని కూడా వెలుగునిస్తుంది, కానీ వెచ్చదనం కూడా ఇస్తుంది. గాలి వెచ్చదనాన్ని, చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఈ రెండింటికి మించిన ప్రాణశక్తిని కూడా ఇస్తుంది. సూర్య చంద్రులలోని వెలుగు, వెన్నెల, అగ్నిలోని వెచ్చదనం, ప్రాణవాయువులోని ప్రాణశక్తి అన్నింటికీ బీజం ధరణీధరుని ధారణాశక్తి. మనకు ఆధారం ధరాతలమైతే దారునికి ఆధారం ధరణీధరుడు. ఈ బ్రహ్మాండానికి అతడు గొప్ప కొండ లాంటివాడు. మామూలు కొండ కాదు, అది పెనుగొండ, పసిడి కొండ.